2026 ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఎగ్జామ్స్‌కు సంబంధించి రిజల్ట్స్ అనేవి ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. సో, ఎవరైతే స్టూడెంట్స్ 10వ తరగతి ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళైతే ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఎవరైనా ఈ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ అయితే చేయండి. సో, ఇక ఈ రిజల్ట్స్ విషయానికి వస్తే, ఈ రిజల్ట్స్ అనేవి మనం ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్ నుంచి, అంటే గవర్నమెంట్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఏ విధంగా చెక్ చేసుకోవాలో మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం తెలుసుకుందాం. సో, దీనికోసం మీరు మీ దగ్గర మొబైల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. నేనైతే మొబైల్లో నుంచే ఎలా చెక్ చేసుకోవాలి అనేది చెప్తాను. సో, ఫస్ట్ మీరు మీ మొబైల్లో గూగుల్ లేదా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. సో, ఓపెన్ చేసి సెర్చ్ బార్లో మీరు ఏపీబీఎస్సీ అని సెర్చ్ చేయండి. సో, ఏపీబీఎస్సీ 2026 ఏపీబీఎస్సీ అని సెర్చ్ చేయగానే మనకు ఫస్టే ఒక వెబ్సైట్ అనేది వస్తుంది. సో, బీఎస్సీ అంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సో, 10th వాళ్ళకు సంబంధించి బోర్డు ఉంటుంది కదా. సో, దాన్ని మనం ఏపీబీఎస్సీ అంటాం. సో, ఇక్కడ bsc.ap.gov.in ఉందిగా. సో, ఇక్కడ క్లిక్ చేయండి. సో, ఇక్కడ ఈ వెబ్సైట్ కనుక చూస్తే, సో, ఇక్కడ మనకు మన యొక్క మినిస్టర్ లోకేష్ గారి ఫోటో కనిపిస్తుంది. సో, అండ్ అదేవిధంగా ఇక్కడ లెఫ్ట్ సైడ్ జూమ్ చేయగానే, సో, ఇక్కడ మనకు క్విక్ లింక్స్ ఉన్నాయి కదా. సో, దాని కింద మనకు ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ 2026 హాల్ టికెట్స్ అని ఒక లింక్ అయితే ఉంది. సో, ఇదే ప్లేస్లో, అంటే ఎప్పుడైతే గవర్నమెంట్ వాళ్ళు 11 o'clockకి, సో ఈరోజు 11 o'clockకి రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేసినప్పుడు ఇక్కడ పబ్లిక్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ హాల్ టికెట్స్ ఉన్నాయి కదా. సో, ఈ ప్లేస్లో మనకు రిజల్ట్స్కు సంబంధించిన లింక్ అనేది యాక్టివ్ అవుతుంది. సో, యాక్టివ్ అవ్వగానే స్టూడెంట్స్ అందరూ వెళ్ళి ఈ లింక్ మీద క్లిక్ చేసి వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇచ్చి, అంటే హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. సో, గుర్తుపెట్టుకోండి, ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ 2026 హాల్ టికెట్స్ ఈ లింక్ ప్లేస్లో ఎప్పుడైతే గవర్నమెంట్ వాళ్ళు రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తారో ఆ లింక్ అనేది యాక్టివ్ అవుతుంది. సో, అది కూడా ఏ విధంగా ఉంటుంది, ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అని ఉంటుంది. సో, ఇక్కడ హాల్ టికెట్ అని ఉంది, ఎందుకంటే ఇంకా లింక్ అనేది యాక్టివ్ కాలేదు, రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయలేదు కాబట్టి ఇక్కడ హాల్ టికెట్ అని ఉంది. సో, ఎప్పుడైతే గవర్నమెంట్ వాళ్ళు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారో సో అప్పుడు ఇక్కడ మనం రిజల్ట్స్కు సంబంధించిన లింక్ అనేది మనకు కనిపిస్తుంది. సో, దాని ద్వారా మనం రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. సో, గుర్తుపెట్టుకోండి, సో ఈ వెబ్సైట్లో మాత్రమే మీ యొక్క రిజల్ట్స్ అనేవి అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. సో, దీని తర్వాతే వేరే వెబ్సైట్లో కానివ్వండి, వేరే ప్లాట్ఫామ్స్లో రిజల్ట్స్ అనేవి అనౌన్స్ అవుతాయి. సో, ఫస్ట్ అయితే ఈ వెబ్సైట్లో మాత్రమే రిలీజ్ చేస్తారు. సో, వెబ్సైట్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు వెబ్సైట్ లింక్ కావాలి అంటే నా కామెంట్ సెక్షన్లో లింక్ అని కామెంట్ చేయండి. నేను మీకు లింక్ అనేది డైరెక్ట్గా సెండ్ చేస్తాను.